G9 టీవీకు స్వాగతం. నా పేరు దివ్య. అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజీకి 18వ వార్షికోత్సవం అంటే ఇది స్థాపించి 18 సంవత్సరాలు అయింది. ఈ 18 సంవత్సరాలలో అనంతరాముడు గారు చాలా అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించారు. చాలా సంతోషమైంది నాకు. ఎందుకంటే ఈరోజు ఈ కాలేజీలో 5,000 మంది స్టూడెంట్లు ఉన్నారు. అలాగే స్కూల్లో ఒక 700 మంది స్టూడెంట్ ఉన్నారు. సో 5,700 మంది విద్యార్థులు ఒక ప్రాంగణంలో ఉండడం అనేటువంటిది ఒక గొప్ప విషయం. అలాగే కాలేజీ ఉన్నత ప్రమాణాలతో అంటే వ్యాపార విధంగా కాకుండా ఉన్నత విలువలతో స్థాపించడం అన్నటువంటిది గొప్ప విషయం. సో ఈ కాలేజీ ఎన్నో విజయాలు సాధించింది. అటానమస్ కాలేజీగా కూడా ఎదిగింది. ప్లేస్మెంట్స్లో కూడా అద్భుతమైన ప్రగతి సాధించారు. ఇదే సంవత్సరం 499 మంది ఈ పాటికే ప్లేస్మెంట్స్లో రిక్రూట్ అయ్యారు. ఇది అనంతపురానికి చాలా గొప్ప విషయం. ఒక మనం 2 టైర్ టౌన్ అంటాం. మనము 2 టైర్ టౌన్లో 500 మంది ఒక కాలేజీలో సెలెక్ట్ కావడం అనేటువంటిది గొప్ప విషయం. అలాగే ఉన్నత ప్రమాణాలు ఈ రోజుల్లో స్టార్టప్ కంపెనీస్ అంటారు. స్టార్టప్ కంపెనీస్కి కావలసినటువంటి వసతులు కూడా ఇక్కడ ఏర్పాటైనవి. మీరు అతుల్ ఇంక్యుబేషన్ సెంటర్ యూనివర్సిటీలో ఉంది. ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి అతుల్ ఇంక్యుబేషన్ సెంటర్తో వీళ్ళు అగ్రిమెంట్ కూడా అయ్యారు. వీళ్ళు స్టూడెంట్స్ ఒక స్టార్టప్ కంపెనీ కూడా తయారు చేశారు. దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిజిస్ట్రేషన్ కూడా వచ్చింది. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే కాలేజీలో విద్యార్థి దశలోనే ఎంటర్ప్రెన్యూర్స్గా అంటే ఒక పారిశ్రామిక వేత్తగా ఎదగడం అనేటువంటిది గొప్ప విషయం. అలాంటి వాటికి ఈ కాలేజీ దోహదపడుతుంది. అట్లాగే నిరంతరం ఈ కాలేజీని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అని చెప్పని అనంతరాముడు గారు, తర్వాత వారి అబ్బాయి వైస్ చైర్మన్ రమేష్ నాయుడు గారు కృషి చేస్తున్నారు. ఫ్యాకల్టీ కూడా మరి ఇంతమంది సెలెక్ట్ అయ్యారంటే అది ఫ్యాకల్టీ గొప్పదని. సో ఆ ఫ్యాకల్టీని వీళ్ళు అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేశారు. సో మన చిన్న ప్లేసెస్ అంటే 2 టైర్ టౌన్స్కి ఒక ఇబ్బంది ఉంది. మంచి వాళ్ళు, తర్వాత గొప్ప లెక్చరర్స్, ప్రొఫెసర్స్ రావడం అంత సులభమైనటువంటి విషయం కాదు. వాళ్ళందరూ కూడా సిటీల్లో ఉండాలని చెప్పి కోరుకుంటారు. మరి ఇట్లాంటి ప్లేస్లో వాళ్ళని అట్రాక్ట్ చేసి సో మంచి ప్రిన్సిపాల్స్ని, ప్రొఫెసర్స్ని సో ఉన్నత ప్రమాణాలతో సో ఉత్తమంగా సో స్టూడెంట్స్ని తీర్చిదిద్ది వారిని తీర్చిదిద్దడం అనేటువంటిది గొప్ప విషయం. ఈ కాలేజీలో చదివినటువంటి వాళ్ళు ఫారిన్లో కూడా చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు. అది కూడా అభినందించదగినటువంటి విషయం. అట్లాగే కరిక్యులర్ యాక్టివిటీసే కాకుండా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే స్పోర్ట్స్ అయితేనేమి, కల్చరల్ యాక్టివిటీస్ అయితేనేమి ఇవన్నీ కూడా వైబ్రెంట్గా ఉన్నాయి ఈ సంస్థలో. అలాంటి స్పిరిట్ ఉండాలి. ఎందుకంటే ఒక చదువుతోనే కాదు, ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టారు. దానికి ఒక డైరెక్టర్ ఉన్నారు. సో కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. దీనిలో సాఫ్ట్ స్కిల్స్ అంటారు. హార్డ్ స్కిల్స్ ఉంటే సరిపోదు. సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ కూడా ఉంటేనే రేపు మంచి కంపెనీల్లో వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. వాటికి అన్నింటికి కూడా ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. రైట్ డైరెక్షన్లో పిల్లల్ని గైడ్ చేస్తున్నారు. ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే ఇక్కడ అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు. ఈ ఉన్నత ప్రమాణాలు సాధించినటువంటి వాళ్ళు ఉంటే టాప్ స్కోరర్స్, అవార్డ్స్ పొందినటువంటి వాళ్ళు స్టేట్ ఉన్నారు. అది నిజంగా అభినందించదగినటువంటి విషయం. ఎందుకంటే అన్లెస్ వీ హ్యావ్నెస్ 50% ఆఫ్ అవర్ ఉమెన్ పవర్, ఇండియా కెనాట్ కాంపీట్ అట్ ది గ్లోబల్ లెవెల్, కెనాట్ ఎస్టాబ్లిష్ లీడర్షిప్ అట్ ది గ్లోబల్ లెవెల్. సో దానికి ఈ కాలేజీ దోహదపడుతుందని నేను భావిస్తాను. జేఈటీ రిజిస్ట్రార్గా పనిచేస్తున్నాను. ఈరోజు అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజీలో 18వ వార్షికోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంలో నన్ను గెస్ట్ ఆఫ్ ఆనర్గా పిలిచినందుకు ఈ కాలేజీ యాజమాన్యానికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్గా నరసింహప్ప సార్, మాజీ ఐఆర్ఎస్ ఆఫీసర్ అటెండ్ అవ్వడం, మరియు చైర్మన్ గారు, వైస్ చైర్మన్, అలాగే స్కిల్ డెవలప్మెంట్ డైరెక్టర్ అటెండ్ అవ్వడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఇది మొదటిసారి కాదు,
చాలాసార్లు అటెండ్ అయ్యాను. అటెండ్ అయిన ప్రతిసారి కూడా ఏదో ఒక కొత్త గ్రామం కనిపిస్తుంది కాలేజీలో. ఈ కాలేజీలో 7 బ్రాంచ్లు ఉన్నాయి, 7 బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉన్నాయి యూజీ లెవెల్లో. అలాగే 4 ఎంటెక్ కోర్సులు కూడా నడుస్తున్నాయి. ఈ కాలేజీని మేము మాకున్న అనుబంధ కళాశాలలో ఈ కాలేజీని మంచిగా చూస్తూ ఉంటాం. ఈ కాలేజీ అకాడమిక్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయడంలో కానీ, అలాగే రీసెర్చ్ని ప్రమోట్ చేయడంలో కానీ ముందుంటుంది. ఈ కాలేజీలో చదివిన విద్యార్థులు చాలా మంచి ఉద్యోగాల్లో పనిచేస్తూ ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు. అందరూ ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా కూడా ఉన్నారని తెలిసింది. రీసెంట్గా అటల్ రీసెర్చ్ సెంటర్లో ఎస్కేలో నడుస్తున్న దాంట్లో ఒక 2 స్టార్టప్స్ కూడా స్టార్ట్ చేశారని తెలిసింది. దానికి మేము చాలా సంతోషపడుతున్నాం. ఈ క్యాంపస్లో అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కావచ్చు, ఫ్యాకల్టీ వైజ్ కావచ్చు, అన్ని రకాలుగా చాలా ముందు ఉంది. ఈ కాలేజీ డెఫినెట్గా ఈ ప్రాంతంలో ఉండటం చాలా సంతోషం కలిగిస్తుంది. మా యూనివర్సిటీ నుంచి ఏ సహాయ సహకారాలు కావాలన్నా కూడా మేము మా యూనివర్సిటీ నుంచి అందించేందుకు రెడీగా ఉన్నాం. ఈ 18వ వార్షికోత్సవ శుభ సందర్భంలో ఈ చైర్మన్ గారి బర్త్డే కూడా ఉండటం చాలా సంతోషంగా ఉంది. ఆయనకి ఇది 74వ బర్త్డే, అలాగే ఈ కాలేజీకి 18వ సంవత్సరం. సో ఇవన్నీ కూడా కోయిన్సైడ్ కావటం, జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. సో ఈ చైర్మన్ గారు ఇలాగే 100 సంవత్సరాలు తన బర్త్డేలు జరుపుకుంటూ ఉండాలని, అలాగే ఈ కాలేజీ దినదినాభివృద్ధి చెందాలని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాము. సో ప్రిన్సిపల్ ఈ పిల్లలకి మీరు ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు సార్? పిల్లలు మామూలు బుక్స్లో ఉన్న చదువులతో పాటు ఎక్స్ట్రా కోర్సెస్ కూడా, ఎక్స్ట్రా స్కిల్స్ కూడా సంపాదించుకుంటేనే ఇప్పుడు సర్వైవ్ కాగలుస్తుంది. ఓన్లీ ఈ పర్సంటేజ్ని బేస్ చేసుకొని రాణించాలంటే జీవితంలో చాలా కష్టం. కొత్త కోర్సులు కావచ్చు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు మన నారా చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ కంప్యూటింగ్ అనేదాన్ని మన అమరావతిలో నెలకొల్పోతున్నారు. దాన్ని మన ఈ కాలేజీ వాళ్ళు కూడా ఉపయోగించుకొని, అలాగే ఆయన ఎప్పుడూ ఒకటి చెప్తూ ఉంటాడు. అంతకుముందు ఒక పిలిపించారు, ప్రతి ఇంటి నుంచి ఒక సాఫ్ట్వేర్ వినాలని చెప్పేవాడు ఒకప్పుడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ప్రతి ఇండివిజువల్ హౌస్ హోల్డ్ నుంచి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ రావాలనేది కోరుకుంటున్నారు. సో ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుందని ఈ స్టూడెంట్స్ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద డిపెండ్ కావాలి. ఇప్పుడు జాబ్ మనం ఇన్స్టెడ్ ఆఫ్ సీకింగ్ ది జాబ్స్, ఇఫ్ యూ గో ఫర్ ప్రొవైడింగ్ ది జాబ్స్, దట్ విల్ బి ది బెటర్ ఇన్ ఫ్యూచర్. ఇండివిజువల్గా ఏదైనా కంపెనీనో ఏదైనా ఒకటి ఏర్పాటు చేసి ఎంప్లాయ్మెంట్ కలిగేసే విధంగా పోవాలని ఈ స్టూడెంట్స్ అందరినీ నేను కోరుకుంటున్నాను.